నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల దురితనాశిని దుష్ట సంహారిణి కాళీమాత దుర్గాదేవి అంశ అయిన ఈ తల్లి మహాగ్ర రూపిణి అయి దైత్యులను దునుమాడిందని దేవి భాగవతం చెబుతోంది. వీరభద్రుడి ఇల్లాలిగా కోరి కొలిచిన భక్తుల కొంగు బంగారంగా భాసిల్లే కాళీ స్వరూపాన్ని ఆరాధించడానికి జన్మ జన్మల పుణ్యం కలిసి రావాలన్నది ఉపాసకుల వచనం. ఇహపర శుభదాయకురైన అనేక అనుగ్రహాలను వరాలుగా కురిపించే కాళీమాత వరంగల్ నగరంలో భద్రకాళిగా కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తోంది. చాళుక్యుల కాలంలో నిర్మితమైన 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దర్శించుకోవటం, అమ్మను సేవించుకోవటం నిజంగా ఒక వరం. కాకతీయ ప్రభువులు ఈ తల్లిని సేవించుకొని తరించారని చరిత్ర చెబుతోంది. అటువంటి 1000 ఏళ్ల చరిత్ర కలిగిన వరంగల్ భద్రకాళి ఆలయం విశిష్టతను గురించి ఇవాల్టి ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం. సూర్యచంద్రులు కన్నులుగా కలిగిన తల్లి, ఆశ్రితులకు ఆనంద కల్పవల్లి, సృష్టి సంహారకారిణి, వీరభద్రుడి ప్రియసఖి అయిన కాళీమాత దుష్టులకు మహాగ్ర స్వరూపిణిగా కనిపిస్తుంది. సాత్వికులకు వరాల జల్లును కురిపించే శాంతమూర్తిగా దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది. కాళీమాత సాక్షాత్తు దుర్గాదేవి అంశరూపమని దేవీ భాగవతం చెబుతోంది. ఏ పేరును పిలిచినా, ఏ రూపంలో కొలిచినా అనుగ్రహాన్ని కురిపించే చల్లని తల్లి అయిన జగన్మాత భద్రకాళి రూపంలో తనను ఆరాధించిన వారి జీవితాలను సుభద్రం చేస్తుందని భక్తుల విశ్వాసం. ఓరుగల్లు నగరంలో కొలువైన భద్రకాళి స్వరూపం ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ కాకతీయుల కాలం నాటి నుండి ఈనాటి వరకు నమ్మిన భక్తులకు అండగా నిలిచి కాచి కరుణిస్తోంది. భద్రకాళి దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటిభిస్సహ శుంభ నిశుంభాది దైత్యులను అంతమొందించడానికి అవతరించిన శక్తి రూపాల్లో భద్రకాళి రూపం కూడా ఒకటని మార్కండేయ పురాణాంతర్గతమైన చండీ సప్తశతి చెబుతోంది. సతీదేవి మరణం తర్వాత క్రోధితుడైన పరమశివుడు తన జటాజూటం నుంచి ఒక జటను నేలకు విసిరికొట్టినప్పుడు దాని నుంచి ఆవిర్భవించిన వీరభద్రుడికి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన తర్వాత కూడా ఆవేశం చల్లారలేదు. అత్యంత రౌద్రంతో విలయ తాండవం చేస్తున్న వీరభద్రుడు ఆ సమయంలో కాళికాదేవిని చూసిన తర్వాతే శాంతించాడు. కాళికాదేవి మహోగ్ర రూపిణి. ఆమె దుర్గాదేవి అంశ అని దేవీ మహత్యం చెబుతోంది. భద్రకాళి, కరియం కాళి, మూర్తిదేవి అనే పేర్లతో కూడా ఈ తల్లిని పిలుస్తారు. ఈ తల్లి మంచిని కాపాడుతుందని, చెడును నిర్జిస్తుందని ప్రతీతి. గ్రామ దేవతలుగా ఆవిర్భవించిన అనేక శక్తి రూపాల్లో కాళీ స్వరూపం కూడా ఒకటని కొందరు గ్రామీణులు, జానపదులు భావిస్తారు. కాళీ స్వరూపం సాధారణంగా 4, 12, 18 భుజాలతో ఆయుధాలను ధరించి శిరస్సు నుండి అగ్నిజ్వాలను విరజిమ్ముతూ తీక్షణమైన కోరలు కలిగిన రూపంలో కనిపిస్తుంది. కాళీ ఉపాసన వామాచారంలో ఎక్కువగా కనిపిస్తుంది. తాంత్రికులు ఎక్కువగా కాళీ ఉపాసన చేస్తారు. అళపురలోని చెట్టి కులాంగర దేవి ఆలయం, తిరువనంతపురంలో అట్టుక్కల్ భగవతి ఆలయం, త్రిశూర్లో కొడంగళూర్ భగవతి ఆలయం, వరంగల్లో భద్రకాళి ఆలయం దేశవ్యాప్తంగా సుప్రసిద్ధమైన కాళీ ఆలయాల్లో ప్రధానమైనవి. ఈ ఆలయాలన్నింటిలోనూ మహారౌద్ర రూపిణిగా భాసిల్లే కాళీమాత ఒక్క వరంగల్ భద్రకాళి ఆలయంలో మాత్రం
శాంతమూర్తిగా దర్శనమిస్తుంది. వరంగల్ భద్రకాళి ఆలయం చాళుక్యుల కాలంలో నిర్మితమైందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. వేంగే చాళుక్యులపై విజయం సాధించడానికి పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేసి ఈ ఆలయాన్ని నిర్మించి అమ్మను ఆరాధించి విజయం సాధించినట్టుగా శాసన ప్రమాణం. అమ్మవారి విగ్రహం పెద్ద ఏకశిల మీద చెక్కడం చాళుక్య సంప్రదాయానికి ప్రతీక. ఆలయ నిర్మాణ శైలి, స్తంభాలను నిలిపిన తీరు కొంతవరకు కాకతీయుల నిర్మాణ శైలిని పోలి ఉన్నప్పటికీ చాళుక్య రాజులే ఈ ఆలయాన్ని నిర్మించారు అనడానికి అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. మొదట వరంగల్ భద్రకాళి రౌద్ర రూపంతో ఉండేది. భక్తులను కరుణించటానికి తర్వాతి కాలంలో ఈ అమ్మ శాంత స్వరూపిణి అయింది. కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత భద్రకాళి ఆలయం కొంత నిరాధారణకు గురైంది. 1950లో ఓరుగల్లు సమీపంలో ఉన్న ఒక వ్యాపారి ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. అప్పటిదాకా మహారౌద్ర రూపిణిగా ఉన్న అమ్మ వేద ఆగమ పండితులు హరిరాధ కృష్ణమూర్తి, గణేష్ శాస్త్రిల కృషి ఫలితంగా శాంతమూర్తిగా ఈ ఆలయంలో కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తోంది. నమ శంకర కాంతయై సారయైతే నమో నమః, నమో దుర్గతి నాశిన్యై మాయయైతే నమో నమః. వీరభద్రుడి అర్ధాంగి అయిన కాళీమాత, నీవు దుర్గతులను నాశనం చేసేదానవు తల్లి అంటూ పరశురాముడు కాళీమాతను స్తుతించాడు. అలా ఈ నేల మీద కొలువైన భద్రకాళి తనను నమ్మి కొలిచిన భక్తులను అనేక రూపాల్లో అనుగ్రహిస్తోంది. మహాశక్తి మహాకాళి రౌద్రముఖి దాక్షాయణి. వెయ్యి సంవత్సరాల ప్రాభవం కలిగిన ఈ ఆలయం కొంతకాలం పాటు మరుగున పడినా మళ్లీ పరమ ధార్మికులు, వేద విధులు, అమ్మవారి ఉపాసకులైన గణేష్ శాస్త్రి చేసిన గట్టి ప్రయత్నాలతో మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. కాకతీయ సామ్రాజ్య పతనానంతరం కొంతకాలం పాటు వరంగల్ భద్రకాళి ఆలయం ప్రాభవాన్ని కోల్పోయింది. అల్లావుద్దీన్ ఖిల్జీ దక్షిణాదిన ఉన్న అనేక ఆలయాలను ధ్వంసం చేసే క్రమంలో వరంగల్ భద్రకాళి ఆలయాన్ని కూడా కొంతమేరకు ధ్వంసం చేశాడు. అప్పటి వరకు భద్రకాళి అమ్మవారికి ఆభరణంగా ఉన్న కోహినూరు వజ్రాన్ని కొల్లగొట్టుకుపోయాడు. ఆ తర్వాత ఆ కోహినూరు వజ్రం ఆ చెయ్యి ఈ చెయ్యి మారి చివరికి బ్రిటిష్ రాణి కిరీటంలో చేరింది. గోల్కొండ నవాబుల పాలన, రజాకార్ల దుశ్చర్యల ఫలితంగా 1950వ సంవత్సరం వరకు ఈ ఆలయం పునరుద్ధరణకు నోచుకోలేదు. ఆ సమయంలో వామాచార ఆరాధన ఇక్కడ ప్రబలంగా ఉండేది. తాంత్రికులు ఆ కాలంలో భద్రకాళికి జంతుబలులిచ్చేవారు. అమృత బీజాక్షరాలతో కూడిన యంత్రాన్ని అమ్మ నోటిలో ఉంచి ఆరాధించి ఈ తల్లిని ఆయన శాంతి స్వరూపిణిగా మార్చి ఈ ఆలయంలో దక్షిణాచార అర్చనా విధానాన్ని స్థాపించారు. అమ్మను శాంతమూర్తిగా నిలిపేందుకు ఇక్కడ చండీ యంత్రాన్ని ప్రతిష్ఠించారు. ప్రసీద జగతా మాతః సృష్టి సంహారకారిణి త్వత్పాదౌ శరణం యామి ప్రతిజ్ఞాం సార్థికాం కురు అంటూ కాళీమాతను ప్రార్థించిన భక్తులకు కరతలామలకం కాని సిరులంటూ ఈ సృష్టిలో లేనేలేవని ప్రతీతి. లోకమాధవి ప్రాణదాతవి శోకగా
పచ్చటి ప్రకృతి ఒడిలో కొలువు తీరిన వరంగల్ భద్రకాళి ఆలయం భక్తుల ఆధ్యాత్మిక ఆర్తిని తీరుస్తుంది, మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది. ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన భక్తులకు కరుణావరుణాలయ అయిన అమ్మ అభయ ప్రదానం చేస్తుంది. చెడును నిర్జించి మంచిని కాపాడే దేవతగా విరాజిల్లుతున్న వరంగల్ భద్రకాళి దర్శనం భక్తి ముక్తి ఫలప్రదాయకం. యావత్ భారతంలోనూ ఆధునిక కాలంలో ప్రముఖ స్థపతిగా పేరుగాంచిన గణపతి స్థపతి ఆధ్వర్యంలో వరంగల్ భద్రకాళి ఆలయ శిఖరం మహామంటపం నిర్మితమయ్యాయి. సాధకులు ఎంత నిష్టగా ఉంటే అమ్మ అంత త్వరగా కరుణిస్తుంది. సాధకులు ఎంత భక్తి ప్రపత్తులతో కొలిస్తే అంత వేగంగా కటాక్షిస్తుంది. వరంగల్ నగరంలో కొలువు తీరిన భద్రకాళి ఆలయ దర్శనం అత్యంత పుణ్యఫలప్రదం. ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న స్వాగత తోరణాన్ని దాటి అడుగు ముందుకు పెట్టిన భక్తులు భద్రకాళిక సుభద్రమైన అభయాన్ని పొందినట్టే లెక్క. ఆలయానికి వెళ్లే దారిలో ఎత్తైన స్తంభాలపై కొలువు తీరి ఉన్న దేవతామూర్తుల విగ్రహాలు కనిపిస్తాయి. ఆలయానికి కుడివైపున ఎత్తైన నల్లరాతి కొండలుంటాయి. వాటికి చేరువలో ధ్యానమగ్నుడైన దక్షిణామూర్తి స్వరూపాన్ని ప్రతిమగా మలిచిన తీరు అత్యద్భుతం. పక్కనే జగద్గురువైన ఆదిశంకరాచార్యుల విగ్రహం కొలువు తీరుంటుంది. దేవాలయానికి దక్షిణ భాగాన ఒక గుహ ఉండేదని, దానిలో యోగులు తపస్సు చేసుకుంటూ ఉండేవారని పెద్దలు చెబుతారు. ఇదివరలో ఆలయానికి వెళ్లే దారిలో చెరువు పక్కనే ఉన్న కొండ మీద ఒక గణపతి విగ్రహం కూడా ఉండేది. ఊర్ధ్వే వామే కృపాణాం కరకమలతలే చిన్నముండం తథో అతః సవ్యే అభీతిం వరం త్రిజగదగహరే దక్షిణే కాళికేచ. ఈ ఆలయంలో భద్రకాళి పశ్చిమాభిముఖంగా కొలువు తీరి ఉంటుంది. ధ్వజస్తంభాన్ని దాటుకుని ముందుకు వెళ్లగానే సువిశాలమైన ఆలయ మహామంటపం కనిపిస్తుంది. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. గర్భాలయంలో 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో 8 భుజాలను కలిగి ప్రేతాసీనయైన వరంగల్ భద్రకాళి దర్శనమిస్తుంది. ఈ భద్రమూర్తి కుడివైపున ఉన్న 4 భుజాలతో ఖడ్గము, చురకత్తి, జపమాల, ఢమరుకం, ఎడమవైపు ఉన్న 4 భుజాలలో ఘంట, త్రిశూలం, చిన్న మస్తకం, పానపాత్రలను కలిగి ఉంటుంది. అమ్మవారి వదనం నిరంతరం హరిద్రాలేపనయుక్తమై అత్యంత ప్రశాంతంగా ఉంటుంది. అర్ధచంద్రాకారంలో నుదుటిన తీర్చిదిద్దిన కుంకుమ, ముక్కెర, చెవులకు తాటంకాలు జగజ్జేయమానమైన అమ్మ వైభవానికి ప్రతీకలుగా భాసిల్లుతున్నాయి. ఈ యొక్క దేవాలయానికి వేల కొలది, లక్షల కొలది భక్తులు తమ యొక్క కోరికలు నెరవేరాలనే ఉద్దేశంతో అమ్మవారిని భద్రతలనిచ్చే భద్రకాళి తల్లిని కొలిచేందుకు, కల్పవల్లిని ప్రేమగా కోరుకునేందుకు అమ్మవారి దగ్గరికి వస్తున్నారు. ఈ తల్లి యొక్క దేవాలయంలో భక్తులు ప్రేమగా అమ్మవారికి దీపం వెలిగించి వాళ్ళ కోరికను చెప్పుకుంటారు. ఆ తల్లి యొక్క వైబ్రేషన్స్ ఒక గడప దాకా కాదు, ఈ యొక్క దీపాలు వెలిగించే ధ్వజస్తంభం దాకా కూడా ఉన్నాయని యోగులు, మహానుభావులు ఈ యొక్క దేవాలయాన్ని దర్శించి తెలియచేస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా భక్తుల కొరకు మేము మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేశాము. మరి ప్రతిరోజు అన్నదాన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. మరి క్యూ లైన్లు ఏర్పాటు చేశాము. ప్రసాదాలు, లడ్డు ప్రసాదము, పులిహోర ప్రసాదం అన్నీ కూడా ఏర్పాట్లు సిద్ధంగా ఉంటాయి. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా చందనమే పూసిన ఒళ్ళు
కళ్ళు చూడు అమ్మ ముక్కోటి మెరుపులా మోము చూడు. ఆలయ ప్రధాన మంటపంలో అమ్మ మూల విరాట్టు ముందు ఉత్సవమూర్తి కొలువు తీరి ఉంటుంది. ప్రధాన ఆలయం చుట్టూ ప్రదక్షిణ మార్గం ఉంటుంది. మహామంటపంలో దక్షిణం వైపు పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలను చెక్కిన ఏకశిల కనిపిస్తుంది. ఈ ఏకశిలపై ఉన్న భద్రకాళి, భద్రేశ్వరుల రూపాలు మాత్రం కాకతీయుల కాలం నాటివని చెబుతారు. ఈ ప్రాంగణంలోనే భద్రకాళితో పాటుగా భద్రేశ్వర స్వామి కొలువుతీరి ఉన్నాడు. భద్రేశ్వర మూర్తిగా ఎదురుగా ఉన్న నందీశ్వరుడు అనవరతము స్వామి సేవకు సన్నద్ధుడై ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర నిర్మించిన గోకులం, గోశాలలో గోసంపద మధ్యన చిద్విలాస మూర్తి అయిన పాలరాతి గోపాలకృష్ణుడి విగ్రహాన్ని భక్తులు దర్శించవచ్చు. ఈ గోకులంలో అనునిత్యం సకల దేవతా స్వరూపిణి అయిన గోమాతకు పూజ జరుగుతుంది. ముక్కోటి దేవతల స్వరూపం. నిత్యం గోపూజ చేసిన వారికి తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల కలిగే దోషాలు సైతం తొలగిపోతాయని పెద్దలు చెబుతారు. గోమాతకు గ్రాసాన్ని తినిపించిన వారికి నవగ్రహ పీడలు కూడా తొలగిపోతాయని ప్రతీతి. ఈ ప్రాంగణంలోనే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాలయం ఉంది. ఈ స్వామిని కొలిచిన వారికి సంతాన భాగ్యం కలుగుతుందని, నేత్ర వ్యాధుల నుంచి విముక్తి కలుగుతుందని, మానసిక వేదనలు తొలగిపోతాయని ప్రతీతి. ఈ ప్రాంగణంలోనే ఆంజనేయ స్వామి ఉపాలయం కూడా ఉంది. ఈ ఉపాలయంలో ఏకశిలపై ఆంజనేయ స్వామి రూపాన్ని చెక్కారు. వీరాంజనేయుడు ఆపాద మస్తకం గంధ విలేపనంతో దర్శనమిస్తాడు. ఈయన పాదాల చెంత ఉత్సవ విగ్రహం ఉంటుంది. ఈ స్వామిని దర్శించుకున్న వారికి శని బాధల నుంచి విముక్తి కలుగుతుందని ప్రతీతి. ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు. చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటవుతాడు. ప్రధాన ఆలయానికి నైరుతి భాగంలో వల్లభ గణపతి ఆలయం ఉంది. సగుణోపాసనలో విఘ్నాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడికి 32 రూపాలున్నాయి. వాటిలో ఏకవిశంతి రూపాలు అంటే 21 రూపాలు ప్రధాన గణపతులుగాను, మిగిలిన ఏకాదశ రూపాలు అంటే 11 రూపాలు అవాంతర భేద గణపతులుగాను పూజలందుకుంటున్నాయి. ఆగమ శాస్త్రానుసారం ఈ 32 మంది గణపతులకు వల్లభ గణపతి అధినాయకుడిగా భావింపబడుతున్నాడు. నమో నమో గణనాయక దేవా, నమో నమో వినాయక, పార్వతీ ముద్దుల తనయ దేవా, పార్వతీ ముద్దుల తనయ దేవా. సంవత్సరంలో 4 సార్లు వరంగల్ భద్రకాళీమాత ఆలయంలో అత్యంత వైభవోపేతంగా ఉత్సవాలు జరుగుతాయి. ఏడాది పొడవునా నిరంతరాయంగా జరిగే ఉత్సవాలతో ఈ ఆలయం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆషాఢ మాసంలో జరిగే శాంఖాపరి ఉత్సవాలు, తెలంగాణ సంప్రదాయ బోనాల ఉత్సవాలను కళ్ళారా చూసి తీరాలి తప్ప మాటల్లో వర్ణించడం సఖ్యం కాని పని. తనను దర్శించవచ్చిన భక్తులకు సకల శుభాలను అనుగ్రహిస్తూ వరంగల్ భద్రకాళీ మాత అనుగ్రహరస వృష్టిని కురిపించే తల్లిగా ఖ్యాతి పొందింది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రులు, చైత్ర మాసంలో వసంత నవరాత్రులు వైభవంగా జరుగుతాయి. నవరాత్రుల్లో అమ్మకు నిత్యం ఖడ్గమాల, త్రిసతి, కుంకుమ పూజలు జరుగుతాయి. నిత్యం అమ్మ దర్శనం కోసం వచ్చే భక్తులు ఆలయ ప్రధాన మంటపంలో ఉన్న ఉత్సవమూర్తికి భక్తితో కుంకుమ పూజలు చేసుకుంటారు. రాత్రి వేళలో ఆలయం తలుపులు మూయడానికి ముందిచ్చే హారతిని దర్శించుకోవడానికి భక్తులు తహతహలాడుతారు. కృతోగ్రసింహికే రణోత్సవేషు చండికే దయావిహీన భీకరే దయావశాశు శంకరే స్ఫురత్ ప్రచండ శూలిని శివేతర ప్రణాశిని సదావమాం కపాలికే భజామి భద్రకాళికే.
ఈ ఆలయంలో అమ్మవారికి ఉదయం 5 గంటల నుండి అభిషేకం జరుగుతుంది. ఉదయం 7:45 నివేదన చేసి హారతిస్తారు. శుక్రవారం నాడు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు అమ్మవారికి పల్లకీ సేవ చేస్తారు. ఆదివారం నాడు ఇదే సమయంలో అత్యంత వైభవంగా అమ్మకు రథోత్సవం చేయడం ఆనవాయితీ. ఆషాఢమాసంలో ఇక్కడ శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. శాకంబరి ఉత్సవాల్లో అమ్మను నిత్యం పండ్లు, కూరగాయలతో అలంకరిస్తారు. ఈ విధంగా అమ్మను పూజించడం వల్ల సస్యాభివృద్ధి జరుగుతుందని, అన్న పానీయాలకు లోటు ఉండదని భక్తులు భావిస్తారు. అమ్మవారికి 4 నవరాత్రులు, నవరాత్ర చతుష్టయం అనేది ఈ భద్రకాళీ దేవస్థానంలో మాత్రమే జరపబడుతుంది. చైత్రమాసంలో వసంత నవరాత్రులని, ఆషాఢమాసంలో శాకంబరి నవరాత్రులని, ఆశ్వేజ మాసంలో శరన్నవరాత్రులు అని, మాఘమాసంలో గుప్త నవరాత్రులని జరపబడతాయి. కళ్యాణ ఉత్సవాలు మనకు వైశాఖ మాసంలో జరపబడతాయి. అయితే అనునిత్యం అమ్మవారిని భద్రకాళీ శరణం మమ నామస్మరణతోటే అమ్మవారు అనుగ్రహించేస్తుంది. భక్తులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా భక్తులందరూ వరంగల్ మహానగరానికి విచ్చేసి అమ్మవారిని దర్శిస్తూ ఉన్నారు. ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమికి అమ్మను శ్రీకృష్ణ అలంకారంలో ఆరాధించడం ఇక్కడి ఆనవాయితీ. వైశాఖ శుద్ధ పంచమి, శంకర జయంతి రోజున బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆలయ దర్శన వేళలు నిత్యం ఈ ఆలయం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం నుండి వరంగల్ నగరానికి ప్రతి గంటకు బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాద్ నుండి వరంగల్ నగరానికి ఇబ్బడి ముబ్బడిగా రైలు ప్రయాణ సౌకర్యాలు కూడా ఉన్నాయి. నవరాత్రులలో వేద మంత్ర పూజలలో స్వర్ణ కవచములు దాచిన కనకదుర్గాదేవి భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి నిత్యానందము కూర్చే అన్నపూర్ణాదేవి. ఇవి వరంగల్ భద్రకాళి ఆలయం విశేషాలు. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో మరో ఎపిసోడ్లో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.